హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం గోముఖాసనం వేయబోతున్నాం. ఈ గోముఖాసనం అనేది మన హ్యాండ్స్కి, అదేవిధంగా మన లెగ్స్కి, మన కోర్ స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది మన ఓవరాల్ ఫిట్నెస్కి చాలా మంచిది ఫ్రెండ్స్. దీనివల్ల మన కండరాలు, మన మజిల్స్ అనేవి చాలా బలోపేతంగా తయారవుతాయి. చూద్దాం ఎలా వేద్దాం. ఫస్ట్ మన లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా బ్యాక్ తీసుకొని రావాలి. తర్వాత మన రైట్ లెగ్ని ఈ విధంగా బ్యాక్ తీసుకొని రావాలి. తర్వాత మన లెఫ్ట్ లెగ్ని వెనకాల ప్లేస్ చేయాలి. మన రైట్ హ్యాండ్ని ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి. ఈ విధంగా దృష్టి అంటే మన ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మన బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి. ఈ విధంగా దీన్ని గోముఖాసనం అంటారు. తర్వాత నెమ్మదిగా మన చేతుల్ని ఫ్రీగా వదిలేసి మన కాళ్ళని కూడా సుఖాసనంలో కూర్చుంటాం. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి మన రైట్ లెగ్ని ఇలా బ్యాక్కి తీసుకొచ్చి మన లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా బ్యాక్కి తీసుకొస్తాం. ఇప్పుడు ఆపోజిట్ ఫ్రెండ్స్, మన రైట్ హ్యాండ్ని వెనకాల ప్లేస్ చేసి మన లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేసి ఈ విధంగా మనమైతే మన గోముఖాసనాన్ని వేసాము. మన ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మన బ్రీత్ అనేది నార్మల్గా ఉండాలి. ఇది గోముఖాసనం ఫ్రెండ్స్. మన ఫిట్నెస్కి చాలా చాలా మంచిది. మన హ్యాండ్స్ టోన్ అప్ అవ్వడానికి, మన లెగ్స్ టోన్ అప్ అవ్వడానికి, మన కోర్ స్ట్రెంగ్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. సో రిలీజ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.